అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? దోసకాయది ఆవకాయ చేసినబ్బా నేను. దోస ఆవకాయ అయితే మంచి కుదిరింది. నా స్టైల్లో నేను దోస ఆవకాయ ఎట్లా చేస్తానో చూపిద్దామని వచ్చేసిన. ఈ దోస ఆవకాయ 15 days to 20 days నిల్వ ఉంటుందబ్బా. ఒక్కోసారి అయితే 1 month కూడా నిల్వ ఉంటుంది. మీరు దేశవాళీ దోసకాయలైనా తీసుకోవచ్చు, నార్మల్గా మార్కెట్లో దొరికే దోసకాయలు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచిగా కడగాలబ్బా, ఎందుకంటే చెక్కు తీయకుండా పెట్టాలి కాబట్టి మంచిగా కడిగి ఇట్లా చూపిస్తున్న విధంగా గింజలు అయితే తీసేయాలి. కొంచెం చేదు ఉన్నదో లేదో చూసుకోవాలబ్బా, కండ చేదు ఉంటే మటుకు తీసేయాలి. అట్లనే గింజలు అయితే కంపల్సరీగా తీసేయాలి. ఇట్లా తీసేసి ముక్కలు అయితే మీడియం సైజుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. సింపుల్గా ఈజీగా దోసకాయ ఆవకాయ ఎట్లా చేస్తానో చూపించేసినబ్బా. ఈ దోస గింజలు అయితే ఎండబెట్టాలి. ఇవి ఎండబెడితే మంచిగా మనకు చట్నీలలో వేసుకోవడానికి బాగుంటాయి. చేదు నేలేవో చూసుకొని ఎండబెట్టుకోరబ్బా. అట్లనే ఇక్కడ మనం ముక్కలు కట్ చేసి పెట్టినాం కదా దోసకాయ ముక్కలు, అవన్నీ కూడా ఒక 1 hour ఇట్లా బట్ట మీద ఆరవేయాలన్నమాట. ఫ్యాన్ గాలికి ఆరవస్తే సరిపోతుంది. ఇక్కడ కడాయి పెట్టేసి ఒక 1/2 teaspoon మెంతులు ఫ్రై చేసుకోవాలి. దోస ఆవకాయలా కంపల్సరీగా ఫ్రై చేసిన మెంతులే వేసుకోవాలి. అట్లనే ఆవాలు కూడా కొంచెము ఫ్రై చేసుకోవాలబ్బా, ఒక 3 teaspoonలన్నీ. నేను 1/2 kg దోసకాయలు తీసుకున్నా. గట్టి దోసకాయలు తీసుకోవాలి. దోసకాయలు మెత్తగా ఉంటే మటుకు తొందరగా ఖరాబ్ అయిపోతుంది దోస ఆవకాయ అనేది. ఇంక ఇక్కడ కొంచెం మెంతులు ఆవాలు ఫ్రై కాగానే పక్కకు తీసేయాలబ్బా. ఇప్పుడైతే ఫస్ట్ మనం పోపుకు రెడీ చేసుకుందాము. పోపు పెట్టడానికి పల్లి నూనెనే వాడాలి. పల్లి నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది దోస ఆవకాయకి. ఇందులో ఒక 1 teaspoon జీలకర్ర, 1 teaspoon ఆవాలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలబ్బా. ఇంకా ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా సుంచి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోరబ్బా. అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 teaspoonలంతా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా అయిపోయేటట్టు ఫ్రై చేయకూడదు, మీడియంగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఫ్రై కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోరబ్బా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోరి. కరివేపాకు తడి లేకుండా చూసుకోవాలన్నమాట. దోస ఆవకాయ నా స్టైల్ ఎట్లా పెడతాను చూపిద్దామని చూపిస్తున్నబ్బా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా 1/2 teaspoon పసుపు అయితే వేసేసుకోవాలి. అది నూనె మొత్తం చల్లారిపోవాలన్నమాట. మనం పోపు చేసిన నూనె చల్లారిపోయిన తర్వాత ఇక్కడ దోసకాయలు ఒక గిన్నెలకు తీసుకోవాలి. 4 teaspoons అయితే పచ్చడి కారం వేస్తున్నబ్బా, 2 teaspoonలు ఏమో నార్మల్ కారం వేస్తున్నా. సమానంగానే ఉప్పు కూడా వేసుకుంటున్నాను అనమాట. 4 teaspoons వేసేస్తున్నా, ఎందుకంటే దోసకాయ పుల్ల ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువనే పడతాయి. మనం ఫస్ట్ మెంతులు ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదా, అదైతే పౌడర్ చేసి ఇందులోనే వేసేసుకొని కలుపుకోవాలబ్బా. ఇంక ఇప్పుడైతే మంచిగా మిక్సీ చేసుకోవాలి. నూనె చల్లారిపోవాలన్నమాట. నూనె చల్లారిపోయిన తర్వాతనే ఇట్లా మిక్సీ చేసుకోవాలి, ఎందుకంటే పూర్తిగా చల్లారిపోవాలి. మనము ఏదైతే పోపు పెట్టినామో అది పూర్తిగా చల్లారాలి, చాలామందికి తెలుసు కూడా. ఇంక ఇక్కడ మొత్తం చల్లారిపోయిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలబ్బా. దోస ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు తినే కన్నా ఒక 3 days ఆగి తింటే మస్తు టేస్ట్ ఉంటుందబ్బా. మీకు నూనె ఇక్కడ కనిపిస్తలేదు కానీ 3 days తర్వాత నూనె ఊరుతుంది. అప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మీరు ఉప్పు కూడా కలుపుకోవచ్చు. దోస ఆవకాయ ఇట్లా మీరు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటుకు 1 month నుండి 2 months నిల్వ ఉంటుంది. బయట పెడితే 15 days to 20 days నిల్వ ఉంటుందబ్బా. అదైతే గుర్తుపెట్టుకోర్రి. పొడి పొడిగా ఉందని అయితే అనుకోకూరి, నూనె అయితే బయటికి వస్తుంది 3 days తర్వాతనైతే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరబ్బా. మీరందరూ కూడా ఈ దోస ఆవకాయ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి ఎట్లా కుదిరింది అనేది కూడా. మామిడికాయ మా చెట్లది ఆవకాయ కూడా కలిపినబ్బా, ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్లో, చూసేరి. చాలా బాగా కుదిరింది ఆవకాయ అయితే. నేను చెప్పిన కొలతలతోటి దోస ఆవకాయ కూడా చేసుకోరబ్బా, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.